I would like to request the principal madam, government college Nizama, ఈ భారతి గారిని మాట్లాడడానికి నిజామాబాద్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ రోజు మన కళాశాలలో గర్ల్స్ బాయ్స్ హాస్టల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల సలహాదారు మరియు గౌరవ నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టాఫ్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. అలానే మన అలిమిని అందే ప్రతాప్ రెడ్డి గారు విద్యార్థుల కోసం 1.06 crores తో బిల్డింగ్ కూడా ఆడిటోరియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కలిపి మొత్తం 2.6 crores కట్టించడం జరిగింది. ఇలానే ముందు కూడా మన కాలేజీలో అభివృద్ధి కార్యక్రమాలు హాస్టల్ నిర్మాణంలో సహకరించినటువంటి మా కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మన జిల్లా కలెక్టర్ గారు ఘనమైన చరిత్ర ఉన్న నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈరోజు హాస్టల్ స్టూడెంట్స్ కోసం 3 కొత్త హాస్టళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారికి మరియు మన యొక్క ప్రభుత్వ సలహాదారు సెక్రటరీ గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, కలెక్టర్ విజయకృష్ణ గారికి మరియు ఈరోజు 3 హాస్టళ్లలో 2 హాస్టళ్లు పూర్వ విద్యార్థి తన ఈ స్థాయికి ఎదిగినందుకు ఏదైతే ఏ కాలేజ్ ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ ద్వారా రుణం తీర్చుకున్నారని ఒక మంచి భావన కలిగిన ప్రతాప్ రెడ్డి గారికి మరియు కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వేదిక ముందున్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న నాయకులకు, కార్యకర్తలకు, పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు భవన నిర్మాణమే కాదు, భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే మన పూర్వీకులు చెప్తారు, మనం ఏ రోజున పుట్టినామో, ఎక్కడ చదువుకున్నామో మనకు భగవంతుడు ఇస్తే కానీ రుణం తీర్చుకునే అవకాశం కనుక మనం రుణం తీర్చుకున్నాం. ఈరోజు 3 హాస్టళ్లలో ఇప్పుడు కేంద్ర నిధులతో మరియు 2 ప్రతాప్ రెడ్డి గారు సిఎస్ఆర్ ఫండ్స్ యాడ్ చేసుకొని ఆ 3 భవన నిర్మాణాలను అనుకుంటే అందరికీ కూడా సరిపోతాయి. ఈరోజు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా విద్య, వైద్యం, దాంతోపాటు ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు కానీ దేశవ్యాప్తంగా 5 కోట్ల ఇల్లు కట్టడం జరిగింది. వారికి సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధమైన ఒక మంచి ఆలోచన కలిగిన ప్రతాప్ రెడ్డి గారి తోడులో మనం కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కాలేజీ అభిమానానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి నిజామాబాద్ పాలిటెక్నిక్లో మరి పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మరి హాస్టల్స్ తర్వాత కొరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారు పెద్దల బోధన సంస్థ సభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ గారికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి పెద్దలు వెంకటరెడ్డి గారికి, తోటి శాసనసభ్యుడు ధర్మాల సూర్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, మరి కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ చైర్మన్లకు, మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి మరి వాళ్ళ స్టాఫ్ మరి వాళ్ళ అన్ని స్టూడెంట్ ఉండి మరి
నేను చదువుకున్న ఇన్స్టిట్యూషన్కు ఎవరు ఫీడ్బ్యాక్ అని ఏదైతే ఆలోచించారో పెద్దలు ప్రతాప్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆల్ అఫీషియల్స్ అండ్ ఉన్నటువంటి స్టాఫ్ స్టూడెంట్స్ ఇక్కడ అందరికీ కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా నాకు నమస్కారం. నిజామాబాద్లో పాలిటెక్నిక్ కాలేజ్ అన్నది 1959లో స్థాపించిందంటే అప్పటి వరకు మేము కూడా ఉండలేదు. నియర్లీ అబౌట్ 65 years బ్యాక్ మరి మన ఫోర్ ఫాదర్స్ ఒక దూరదృష్టితో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నిజామాబాద్లో స్టార్ట్ చేయాలని ఆలోచించారు. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉండొచ్చు, కాకతీయలో రీజనల్ సెంటర్ ఉండొచ్చు, రీజనల్ ఇంజనీరింగ్ సెంటర్ మనకి. సో తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు సరే ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, ఇంజనీరింగ్ విద్య అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. కానీ పరిస్థితులు చూస్తే అనేకమైన పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే టెక్నాలజీ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, కానీ స్కిల్స్ పెరిగింది. సో ఇప్పుడు స్కిల్స్ డెవలప్ చేయాలి, మనకి సెమీ స్కిల్స్ కానీ లేకపోతే స్కిల్ పర్సన్స్ కావాలి అని అంటే మనకు మన ఐటీఐలో లేకపోతే పాలిటెక్నిక్ కాలేజీలో వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ స్కిల్డ్ పర్సన్స్ లేవు. ఇవాళ ప్రపంచం అంతా చదివిస్తున్నా కానీ ఇప్పుడు జపాన్ కానీ ఇప్పుడు గల్ఫ్ కానీ ఇంకా మోస్ట్ ఆఫ్ ద కొరియా కానీ ఎక్కడైతే వేరే ఇండస్ట్రియలైజేషన్ బాగా డెవలప్మెంట్ అక్కడ మనకు స్కిల్ పర్సన్స్ నీడ్ ఉంది. ఇండియాలో కూడా చాలా భాగాలలో మనకు టెక్నికల్గా చాలా స్కిల్ ఉన్న పర్సన్ లేదు, టెక్నికల్ పర్సన్ లేదు. అదేవిధంగా ఒక నర్సర్ ఉన్నాడు, మనకు టెక్నికల్ పర్సన్ లేదు. అది ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఇంకా సెల్ ఫోన్ రిపేర్స్ కానీ, బోర్డు రిపేర్స్ కానీ, ట్రాన్స్ఫర్ రిపేర్స్ కానీ, మెకానికల్గా టెక్నికల్ స్కిల్స్ ఉన్న లేదు, అవైలబుల్ లేదు. సో వాళ్ళను ఆ దృష్టితోనే గవర్నమెంట్ ఏం చేస్తామంటే ఈ పాలిటెక్నిక్ కాలేజీలు తర్వాత మన ఐటీఐ కాలేజ్ నిజామాబాద్ మనకి ఐటీఐ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజ్ అయినా ఐటీఐ కాలేజ్ అయినా చాలా ఆ గ్రౌండ్ కూడా చాలా పెద్ద ఉపయోగపడి ఒకటే లాంగ్ స్పేస్ నిజామాబాద్లో మరి పాదయాత్ర యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అటాచ్ చేస్తూ గవర్నమెంట్ మనకు స్కిల్స్ ను డెవలప్ చేయాలనే ప్రాంతంలో అనుకుంటుపోతాము. మరి దాంట్లో భాగంగానే నిజంగా అటు వల్ల మనకు ఇప్పుడు టాటా ఉన్నాయి, తర్వాత నాట్ ఉంది, ఇవన్నీ కూడా కంటే వాటిని ఏటీసీలో కానీ మరి ఇక్కడ డెవలప్ అంటే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు డిగ్రీ నుండి అప్రెంటిస్ నుండి అప్పటి నుండి మరి 5 డిగ్రీ వరకు ట్రైనింగ్ ఇచ్చి మరి హై స్కిల్ పీపుల్ ప్రొడ్యూస్ చేస్తే మనకు ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆలోచన విధానాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ డిహెచ్ఏ వాళ్ళు సిఎస్ఆర్ ఇచ్చారు గవర్నమెంట్ నుండి, ఎస్సీ ఎస్టీ సర్కార్ నుండి ఒక 2 కోట్లు. అదేవిధంగా ముఖ్యంగా దాతలు ఇక్కడ చాలా మంది చదువుతున్నారు, ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పేర్లు మంచి సొసైటీలో ఉన్నత స్థానంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కూడా మంచి ఆలోచన ఇవాళ తండ్రిని మరి ప్రతాప్ రెడ్డి గారు మరి ఇలా ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలని మరి వారిగా 1,06,00,000 రూపాయలను మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం అనేది అభినందనీయం. మరి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి పాలిటెక్నిక్ కళాశాల ఇంకా రాష్ట్రంలోనే నంబర్ 1 కళాశాల ఎదగాలని ప్రతి చరిత్ర మనము కంటిన్యూ చేస్తూ మరి కన్వర్ట్ ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని కన్వర్ట్ చేస్తూ ఇంకా మరి ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అని కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర తీసుకుంటున్నామని
పాలిటెక్నిక్ కాలేజ్కు రెండు బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్కు ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి ఈరోజు అవసరాలతో కూడిన ఈ హాస్టల్ని ప్రారంభించే అవకాశం ఇచ్చి చేసిన సలహాదారు సుభాష్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సుభాష్ గారు, మా అందరూ ఎమ్మెల్యే ధనరావు గారు మరియు ఎమ్మెల్యే మంత్రి గారు, కలెక్టర్ గారు, అలాగే చైర్మన్ గారు మరియు ఈ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, అలాగే ఈ కాలేజీకు సాయం చేస్తానికి వచ్చిన దాతలకు కూడా స్వాగతం చెప్తూ, మరి ముఖ్యంగా ఈ హాస్టల్ గవర్నమెంట్ 2 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే మన బిఎంసీ వాళ్ళు దాదాపు 286 2 కోట్ల 8 లక్షల రూపాయలు బిఎంసీ ఇచ్చారు. 1 కోటి 6 లక్షల రూపాయలు రెడ్డి అనే కంపెనీ బాలాజీ ఎంఎన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఈ ముగ్గురు కలిసి గవర్నమెంట్ బిఎస్ఎల్ చక్కగా 3 హాస్టల్స్ పూర్తి చేసుకున్నారు. బహుశా తెలంగాణలో నంబర్ 1గా పాలిటెక్నిక్ కాలేజ్గా ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలిటెక్నిక్ అండ్ ఐటీ ఒక జమాన్లో ఇప్పుడు మహేష్ గౌడ్ గారు వచ్చేటప్పుడు చెప్పిన సుదీర్ఘమైన పాలిటెక్నిక్ అడ్మిషన్ కావాలంటే దొరకలేదు. ఇంజనీరింగ్ అయితే మా హయాంలో ఒకటే ఉంటుండే, ఒకటేమో ఉస్మానియా, ఒకటేమో ఆర్ఈసీ వరంగల్ కాలేజీ లేవు. అలాంటి ఏదో పాలిటెక్నిక్ అయితే ఉంటుండే, కానీ అలాంటి పాలిటెక్నిక్ అయితే పబ్లిక్ నష్టపోయింది, అంత ఇంజనీరింగ్కి పోయింది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే తక్కువ సమయంలో మంచి కోర్సెస్ నేర్చుకొని అది అవసరాల గురించి లేటెస్ట్ టెక్నాలజీలో కలిసి ఉండాలి. దాని గురించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని మొన్ననే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 66 మనం ఓపెన్ చేసి మన నిజామాబాద్కి 2 వచ్చినాయి. ఇక్కడ నిజాం సీఎం గారు అక్కడ మల్లెపల్లి హైదరాబాద్లో ఓపెన్ చేస్తే ఇక్కడ 2 హాస్టల్స్ కాలేజీలు కూడా మన ఐటీకి సంబంధించింది టాటా క్రమాలతో ఇది పార్ట్నర్షిప్గా ప్రైవేట్ పార్ట్నర్షిప్గా ఇక్కడ 2 బిల్డింగ్లు కాలేజీలు, ఒక గర్ల్స్ ఒక బాయ్స్ని ఇక్కడ ప్రారంభించారు. అంటే దాంట్లో లేటెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. కంప్యూటర్తో మొదలు పెట్టుకుంటే, మిషన్తో మొదలు పెట్టుకుంటే, ఆ గ్లాస్ కటింగ్లో అన్నీ ఈ రోజుకి అవసరాలు ఎట్లా ఉన్నాయి అది పాత టెక్నాలజీ మేము అడిగిన మాకు రాగలి అప్పుడు ఉండే ఎల్ఈ, ఎల్సి, ఎల్ఎంఈ అలాంటివి బిల్లు కోసం. ఎందుకంటే అవి ఓల్డ్ సిస్టమ్తో అయిపోయింది. ఐపీఎల్ కూడా మిషన్స్ ఉంటుండే, మిషన్ అవన్నీ పోయినాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే తక్కువ సమయంలో వీళ్ళు కానీ ఎవరైనా కానీ నేర్చుకోవాలంటే షార్ట్ టైం షార్ట్ కోర్సు ఆయన ఇమీడియట్లీ కంపెనీ కానీ టాటా కంపెనీ కానీ ప్రైవేట్లో ఆయనకు జాబ్ ఓరియంటెడ్ ఏజెన్సీస్ కావాలా, ఇది ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దాని గురించే అటు టాటా కంపెనీ, ఇక్కడ బిహెచ్ఎల్ కంపెనీ, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని కలుసుకొని పిల్లలు వాళ్ళను కలుసుకొని గవర్నమెంట్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మరొకసారి ఈ కార్యక్రమానికి చక్కగా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేయించి పిల్లలకు ఫుల్ ఫెసిలిటీస్ ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఎస్సీ ఎస్టీ నాకు సంబంధించిన డిపార్ట్మెంట్ పిల్లలకి ఎక్కువ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలకి, పాత్రికేయులకి, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఇలా గ్రేట్ విజనరీ భారతదేశ నిర్మాణ, మోడర్న్ ఇండియా
నిర్వాహకుడి పండిత జవహర్లాల్ నెహ్రూ యొక్క బర్త్ యానివర్సరీ జరుపుకుంటా ఉన్నాం. గొప్ప కార్యదీక్షపరుడు, దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు. ఇవాళ భారతదేశం గుండు సూది కూడా తయారు చేసుకునే పరిస్థితి. ఇవాళ రాకెట్ల ప్రయోగం వరకు ప్రపంచంలోనే మేటి దేశాల్లో ఒక దేశంగా వచ్చిందంటే ఆనాడు మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారి యొక్క దూరదృష్టి, ఆయన విజన్. ఎడ్యుకేషన్ ఆయన ఎంత మక్కువ ఉన్నాడంటే గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసి దాదాపు 11 ఏళ్ళు ఆజాద్ గారు మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి విద్యాపరంగా ఈ దేశం ఇంత అత్యున్నత స్థానానికి ఎదిగింది. ఆయన మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ప్రవేశపెట్టి పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రయారిటీగా పెట్టుకొని దాంట్లో బీద ప్రజలకి బీద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్గా తీసుకొచ్చినటువంటి ఘనత నెహ్రూ ఆజాద్ గారు. వారు పెట్టినటువంటి దుర్దృష్టి వల్లే ఉపద్రవంగా చెప్పినట్టుగా 1959లోనే హైదరాబాద్లో పాలిటెక్నిక్ కళాశాల వచ్చింది. తెలంగాణలో ఆనిముత్యాలయ కళాశాలకు ఎంత పెరుగుతుందంటే యావత్ రాష్ట్రం వచ్చేట్టుగా చదువుకునేవారు. నేను 10th పాస్ కాగానే పాలిటెక్నిక్ సీట్ ట్రై చేశాను. ఇందాక సెకండరీలో చెప్తా ఉన్నాను. 10th అవ్వగానే పాలిటెక్నిక్ సీట్ ట్రై చేస్తే దొరకలేదు ఆ సీటు. పాలిటెక్నిక్ సీట్ దొరకకుండా ఒక ఇంటర్మీడియట్ చేశాను జూనియర్ కాలేజీలో. ఇప్పుడు కోర్సులు ఏమైనా తెలియదు. ఆనాడు ఎల్సీ ఎల్ఎంఈ అలాంటి కోర్సులు ఉండేది. ఇప్పుడున్నాయి ఆ కోర్సులు మారుతాయి. డిప్లొమా కోర్సులు మారుతాయి. అప్పుడు 3 years కోర్సు ఉండేది. ఎల్సీఈ కోసం నేను ట్రై చేస్తే నాకు సీట్ దొరకదు. అంత ప్రాముఖ్యతగా పాలిటెక్నిక్ కళాశాల 59లోనే నిజామాబాద్లో వచ్చిందంటే ఆనాడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాపరంగా ఎంత దూరదృష్టితో పనిచేస్తుంది మనకు అర్థమవుతాం. నిజామాబాద్కి 35 ఏళ్ళ ఇంజనీరింగ్ కళాశాల పోయిన సంవత్సరం మేము స్వామి చేసాం, తీసుకొచ్చినాం ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ యూనివర్సిటీలో. ఈ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనాయి. అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారికి అగ్రికల్చర్ మక్కువతో ఇక్కడ చెప్పిన గారు మేము అందరం కూడా బీజేపీ శాసనం సూర్య గుప్త గారు కూడా ఎడ్యుకేషన్ మక్కువతో అగ్రికల్చర్ కళాశాలను కూడా తీసుకోవడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీలో. ఈ వారమే కౌన్సిల్ మొదలవుతుంది. 40 సీట్లు అగ్రికల్చర్ కళాశాలలో మన సీట్లు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల నిర్మాణం కానీ దాదాపు 400 కోట్లతో కరీంనగర్ ఉన్నటువంటి ధర్మపురి నుంచి కొండగట్టు, వేములవాడ, నిమ్మదిగుట్ట నుంచి బాసర వరకు దాదాపు 400 కోట్లతో ఒక రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. నేను ఎందుకు చెప్తాను ఈ మాట అంటే అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. నాయకులు దృష్టి సాధిస్తే అన్ని రకాలు జరుగుతుంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం మీద చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంది. మీకు తెలుసు దాదాపు 119 ఇంటిగ్రేటెడ్ కళాశాలకి ప్రభుత్వం సంకల్పం తీసుకుని దాదాపు 80 చోట్ల ఇంటిగ్రేటెడ్ కళాశాల పనులు ప్రారంభమై ఒక్కొక్క కళాశాలకి 150-200 కోట్లు పెడతా ఉన్నాం. ఒకే ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుకునే అవకాశాలు కలగజేస్తా ఉన్నాం. నిజామాబాద్లో కూడా సోనాలు పాడినట్టుగా 25 ఎకరాల నుంచి దాని కొంత ఎక్స్పోర్ట్ చేసి 10 ఎకరాలు ఉంటే సరిపోతుందని మాట చెప్తే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ఆదేశించినారు. నిజామాబాద్లో కలెక్టర్ గారు 10 ఎకరాలు చూస్తే ఇమ్మీడియట్గా ఇంకేంటంటే కళాశాల ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. మొదటి విడతలో గోపతి గారి నియోజకవర్గంలో కళాశాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. విద్య, వైద్యం మీద వైద్య పరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు పరిపూర్ణ ప్రక్షాళన చేసి పేద ప్రజల చెరువులోకి వైద్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రెండింటి మీద ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక దృష్టి ఉంది. ఆ దృష్టి పరంగా పోతా ఉన్నాం. నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుగా మొదటిసారి నిజామాబాద్ వచ్చారు. వ్యవసాయం మీద వారికున్న అవగాహన, వారికున్న శ్రద్ధ
ఒక్కసారి ఆలోచించుకుంటే గతంలో వారు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రాణాల సేవలో ప్రజల భాగంగా 2021-22 ప్యాకేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత సురేష్ గారు తీసుకోవడమే కాదు, దాదాపు 80% పనులు చేస్తే ఆ తర్వాత మన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిన సందర్భం ద్వారా మళ్ళీ దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆనాడు గోదావరి జలాలు డెఫినెట్గా మినిస్టర్గా ఉన్నప్పుడు గోదావరి జలాన్ని హైదరాబాద్ తీసుకెళ్లి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి మనం చేస్తున్న సందర్భం. అన్ని రకాలుగా ఒకవైపు సంక్షేమ, ఒకవైపు అభివృద్ధి పరంగా ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ పాటిన కళాశాలలో మహానీయులు ప్రతాప్ రెడ్డి గారు దాదాపు 1 కోటికి పైగా సొంత డబ్బులు ఇచ్చి వారు 69లో ఈ కళాశాలను చదువుకున్నారని చెప్తా ఉంటే నిజాం కూడా మీకు ధన్యవాదాలు సార్. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాను. దాదాపు 1 కోటి రూపాయలు ఇస్తారు. అదేవిధంగా బిహెచ్ఎల్ కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ లో సారు గొప్ప అవకాశం వచ్చే పిల్లలకి విద్యార్థులు సూచన చేస్తా ఉన్నాను. చదువుకుంటే జీవితం కలర్ఫుల్గా ఉంటుందమ్మా. చదువుకుంటేనే జీవితం కలర్ఫుల్. బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసి అలాగే ఉన్నాం, చూడలేదు, నేను చూసాం. చిన్నది 14 టీవీ ఉండేది బ్లాక్ అండ్ వైట్. చదువుకోకుంటే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ అవుతుంది జీవితం. చదువుకుంటే 100 ఇంచెస్ కలర్ టీవీ అవుతుంది. చదవాలి, ఎంత చదివితే అంత గొప్ప జీవితం ఉంటుంది. చదువు అనేది నిరంతర ప్రక్రియ. శ్రీకాంత్ తీసుకరని మాకు నాగ్పూర్ ఒక ఎన్ఎస్ఓ లీడర్ ఉంది, చనిపోయాడు పాపం. చనిపోయే వరకు ఆఖరి శ్వాస వరకు చదువుతూనే ఉన్నారు. దాదాపు 40 డిగ్రీలు వారు సాధించినారు. వారు సాధించిన దాంట్లో ఐఏఎస్ పాస్, ఒక ఐపీఎస్ కాదు, ఐఏఎస్ ఉద్యోగాలు చేరలేదు, చదువుతూనే ఉన్నారు. 54 ఇయర్స్ చనిపోయారు. చనిపోయే వరకు చదువుతూనే ఉన్నారు. శ్రీకాంత్ తీసుకరని నెట్లో కొడుతూ వస్తుంది. చదువు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, ఎక్కడ ఆపకూడదు. చదువుతూనే ఉండాలి. ఇంత చదివితే అంత పెద్ద ప్రపంచాన్ని చూడగలుగుతామా. దయచేసి మీరు వాడే కళాశాలలో సీట్ రావడం ఎంత చెప్పాను, నాకు సీట్ రాలేదు. ఆ సీట్ వచ్చి మేము సిఎస్ ఇంజనీర్ అయ్యాలి. ఇవాళ మీకు అవకాశం వచ్చింది. ప్రభుత్వ పరంగా సదుపాయాలు ఇస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. డబ్బులు ఇబ్బంది ఉన్నా, ఆర్థిక నిర్బంధం ఉన్నా విద్యార్థులు మాత్రం రేపో మాపో ఒక 2 రోజులు వెనక ముందు కానీ అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తప్పనిసరిగా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా, ముఖ్యంగా విద్యాపరంగా ఇంకెలాంటి కళాశాలలు ఇక్కడ అవసరమో కలెక్టర్ దయచేసి మీరు సూచనలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఉన్న కళాశాల, ఏ కళాశాల అయితే ఇక్కడ బాగుంటుందో మీరు సూచిస్తే పెద్దలందరూ సహకారంతో అలాంటి కళాశాలలు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ పెద్దలందరూ కూడా నిస్వార్థంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి మీ అందరి కోరిక మేరకు నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామనే మాట ఈ సందర్భంగా సెలవిస్తూ, గొప్ప అవకాశం నెహ్రూ గారి పుట్టినదిన రోజున 3 హాస్టళ్లు పాఠ్య కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం అనేది శుభ పరిణామం. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, సలహాదారుడు ఇద్దరు సభ్యులు గారిని, కుందరెడ్డి గారిని, ధనపాల్ గారిని, తలందరి గారిని, వేదికలో చేసిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన ప్రైవేట్ డైరెక్ట్స్ ప్రెస్ మిత్రులకు, నమస్కారాలు. అందరూ అన్ని విధాలుగా చెప్పారు. అసలు ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేసిన ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెక్నికల్లీ స్టార్ట్ కావాలి, చైనా దేశాల్లో కాంపిటీషన్ చేయాలని మరి ఆ సంకల్పంతో పోతా ఉన్నాం. కాబట్టి మరి తప్పనిసరిగా ఆ సంకల్పానికి
మరి అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడే బీజేపీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే రోజు నా పిల్లలకు ఏదైతే ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉంది మన పరిస్థితుల్లో ఉన్నాడే అటువంటి పుట్టినరోజు మహానుభుడు ఈ రోజు మన కాంగ్రెస్ కానీ ఢిల్లీ కానీ ఫలాలను తీసుకోవడానికి మనం ఆ మహనీయుడు టెక్నికలీ ఇప్పుడు కూడా నేను దయచేసి లెక్చరర్లకు ప్రిన్సిపల్స్ మా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు ఒక విజ్ఞప్తి నా పిల్లల భవిష్యత్తు మీ చేతులు ఉంది మా ప్రధానమంత్రిగా నేను ఇక్కడ చదువుకున్నాను నా పిల్లలు కూడా అదే విధంగా ఎదురవాలి అని బహుశా ఆ హాస్టల్కి అయితే కిచెన్కి అయితే 4 కోట్ల రూపాయలు వచ్చారు. అదేవిధంగా బిహెచ్ఎల్ వారు టెక్నికలీ పనులు చేసేవారు అంతేనా కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పిల్లలు ఎదగాలని వాళ్ళు కూడా భావించారు. వాళ్ళిద్దరికి అభినందిస్తూ నిజామాబాద్ పిల్లల గురించి తప్పనిసరిగా నా పిల్లలు మీ ప్రిన్సిపల్లకు లెక్చరర్లకు ఏం చెప్తా ఉన్నామంటే మేము ఒకసారి ఒక పూట మొదలు మంది చేసేదా మన భవిష్యత్తు అంటే మన ఇండియా భవిష్యత్తు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా అందరూ సాధించాలి. కాబట్టి ఆ రోజు నెహ్రూ గారు మన స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకే 1951లో ఆ రోజు ఐఐటి ప్రారంభించారు. దాంట్లో మన చూపే పిక్చర్లో ప్రపంచానికి ఒక కంపెనీ సీఈఓ అయ్యారు. అదేవిధంగా సత్యనారాయణ కూడా ఆయన కూడా ఎక్కడ ఉన్నాడు మన 1951లో ఐఐటి స్టార్ట్ చేశారే స్టాండర్డ్స్ బయట ఆ స్టాండర్డ్స్ ఉండాలి. ఏదో వస్తున్నారు పోతున్నారంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ భవిష్యత్తు పోతుంది. కాబట్టి మరి నేను ఎక్కువ చెప్పకుండా తప్పనిసరిగా చూస్తూ ఉన్నాం. అగ్రికల్చర్లో గర్ల్స్ ఎక్కువ ఉన్నారు పిల్లలని నేను చూస్తూ ఉన్నా. ఒక ఆఫీసర్ల కంటే ఇంజనీర్ వాళ్ళ కంటే 3-4 విలేజ్ ఒక అమ్మాయి చేస్తే ప్రతి రైతు దగ్గర పోయి ఏది చేస్తే బాగుంటుంది సూచనలు ఇస్తూ ఉంటాం. మరి అటువంటి వాళ్ళని మీ ప్రిన్సిపల్ లెక్చరర్ల చేతులు పెట్టాం. ఐఐటీలో కూడా అదొక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మేము కూడా ఆ టెక్నాలజీకి సంబంధించిన నా పిల్లల భవిష్యత్తు కొరకు బాగుపడటానికి అదే బిల్డింగ్ దానికి సరిపోయే బిల్డింగ్ బాగుపడడానికి టెక్నికల్ జరపడానికి మీరు కావాలని తప్పనిసరిగా దాన్ని ఇస్తామని చెప్తాము. ఈ విధంగా మరి ఏదైనా ఈ రోజుల ముందు కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు మీరు చెప్పారు చెప్పినట్టుగా అప్పుడు పాలిటెక్నిక్లోనే పాలిటెక్నిక్ ప్రయత్నించారు. మళ్ళీ పాలిటెక్నిక్ వచ్చాక టెక్నికల్ మన పాలిటెక్నిక్ ఉండాలి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఎంత టెక్నికల్ పెరిగిందో. మనం అన్ని ఆయిల్స్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ బయటకు తెచ్చుకుంటాం. 30
చేశారు? మనం స్వీట్ ఆయిల్ ఒకసారి తర్వాత మళ్ళీ రావాలని దాన్ని కూడా రిఫైనరీ పెరిగినప్పుడు పామ్ ఆయిల్ మన ప్రధానమంత్రి చెప్పారు. పామ్ ఆయిల్ కూడా మన ఏరియాలో అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతో కూడా కన్సల్ట్ మినిస్టర్ అగ్రికల్చర్ తుమ్మల గారు 30% కూడా పట్టుబడుతున్నది దాన్ని పార్టీ చేసినట్టు అంటే మన డబ్బులు బయట పోకుండా బయట కంట్రీస్కి పోకుండా అటువంటి జగనాలు పెంచుకొని మన పిల్లల భవిష్యత్తు వస్తాయి. కాబట్టి మరొకసారి దయచేసి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఎక్కడైనా పిల్లలు కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయకుంటే యాక్షన్ తీసుకోండి. ఎవరైతే ముగ్గురు సబ్ పర్సెంట్ నిలబెట్టి కాలేజీలు లేకపో వాళ్ళిద్దరు నమ్ముతే పిల్లల భవిష్యత్తు లేకపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా తీసుకుంటారని చెప్తూ మరి మీకేదైనా అవసరం ఉంటే మేమందరం ఉన్నాం. ధన్యవాదాలు ఉన్నాం. ఇలా పేరెంట్స్ పేరు మంచిగా పెడుతుంది కానీ మా ధనం ఇస్తే ఆయన పిలుస్తారు ధనం బాగా సంపాదించుకుని అప్పుడు ఆయన నాకు పేరు పెడుతుంటారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ బాగా చదువుకోవాలి, టెక్నికల్ బాగా స్ట్రాంగ్ కావాలి. మనం ఏదైతే నేర్చుకుంటున్నాం దాని శబ్ద పెట్టాలి పెడితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. మీ ఫ్యూచర్ బాగుంటుంది, రేపు భారతదేశం ఫ్యూచర్ కూడా మీరు భవిష్యత్ బాగా చేసుకోవాలి చెప్తూ అందరికీ